అనగనగా ఒక అడవిలో నక్క తోడేలు స్నేహంగా ఉండేవి. అవి వేట కోసం చెరో దిక్కు వెళ్ళేవి. ఎప్పుడూ తోడేలుతో సమానంగా నక్క ఆహారం సంపాదించలేకపోయేది. దాంతో తోడేలు తన ఆహారంలో కొంత దానికి కూడా ఇస్తూ ఉండేది. ఒకరోజు, మిత్రమా, ప్రతిరోజు నీకు ఎక్కువ మొత్తంలో ఆహారం దొరకడంలో రహస్యమేమిటో నాకు చెప్పు అని అడిగింది నక్క. సందర్భాన్ని బట్టి పొగడ్తల వర్షం కురిపిస్తే అందరూ మనకు చుట్టాలే. ఎలాగో తెలుసుకోవాలంటే ఒకసారి నీవు నాతో పాటు రా అని చెప్పింది. దీంతో తోడేలుతో పాటు నక్క నడుస్తూ ఉండగా పెద్ద పులి ఓ జంతువును వేటాడి అటువైపు వస్తూ ఉండడం చూశాయి. అది చూసిన తోడేలు ఆగి, ఆహా, రాజసమంటే మీదే పులిరాజా. వేటాడిన తర్వాత మీ నడక, వేటాడిన జంతువును మీరు తెచ్చిన తీరు చూస్తూ ఉంటే నాకు సింహం కూడా మీకు సలాం కొట్టాల్సిందే అని అనిపిస్తూ ఉంది అని చెప్పింది. దీనికి పెద్ద పులి సంతోషించి వేటాడిన మాంసంలో కొంత భాగాన్ని దానికి ఇచ్చేసింది. పులి వెళ్ళిన వెంటనే నక్క, పొగడ్తా అంటే ఇంతేనా? మర్నాడు పులిని పొగడ్తలతో ప్రసన్నం చేసుకోవడానికి తోడేలు కన్నా ముందే బయలుదేరింది నక్క. కొంత దూరం పోయాక నక్కకు పెద్ద పులి గాయాలతో కుంటుతూ కనిపించింది. ఒంటరిగా ఉన్న నక్క తన పంట పండిందని అనుకుంది. ఇక పొగడ్తలతో పులి మెప్పు పొందాలనుకొని, ఆహా, ఏమి నడక, ఏమి నడక, హంస కూడా అసూయపడాల్సిందే. సింహం అయితే 1000 జన్మలెత్తినా ఇలా మీలాగా నడవలేదు తెలుసా అంటూ పులి దగ్గరకు వెళ్ళింది. అసలే గాయాలతో ఉన్న పులి కోపంతో నక్క పైన దాడి చేయబోయేసాగింది. త్రుటిలో తప్పించుకొని నక్క అక్కడి నుంచి బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. కాసేపటి తర్వాత తోడేలు దగ్గరికి వెళ్ళి, మిత్రమా, పులికి పొగడ్తలు నచ్చడం లేదు, కోపంతో ఊగిపోతోంది అని జరిగిన సంఘటన అంతా కూడా చెప్పింది నక్కకు. పొగడ్త అనేది సందర్భానికి తగినట్లుగా ఉండాలి, కానీ ఈ సమయంలో పులికి కావాల్సింది పొగడ్త కాదు, వైద్య సహాయం. ఏనుగు వైద్యుణ్ణి పిలుచుకొని వచ్చి దానికి వైద్య సహాయం అందిద్దాం పద అంది తోడేలు. తర్వాత రెండూ కలిసి ఏనుగు వైద్యుణ్ణి పిలుచుకొని పులి వైపు వెళ్ళి దానికి సహాయం చేశాయి. ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉన్నది సహాయం చేయడం కాకుండా ఎవరికి ఏ సమయంలో ఏది అవసరమో దాన్ని మాత్రమే సహాయం చేస్తే వాళ్ళకి మంచిది, వీళ్ళకి మంచిది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇలాంటి వీడియోలు చూడడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు.